హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గేమింగ్ విత్ మాన్స్టార్. మా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసింది. మైండ్ క్రాఫ్ట్ వీడియో వచ్చేసింది, సర్వైవల్ వీడియో థర్డ్ ఎపిసోడ్ అనమాట. అసలు సెకండ్ ఎపిసోడ్కి థర్డ్ ఎపిసోడ్కి అంతూ పొంతూ ఉండదు, అంతలా మార్చేసాను వాళ్ళని. అయితే ఇప్పుడైతే చూసుకోవచ్చు మీరు, చూడండి. డైమండ్ ఆర్మర్, క్వాడ్స్, డైమండ్ టూల్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ఫినిటీ బో కూడా చూడండి. అది మన కొత్త ఇల్లు. మన పాతిల్లు చూడండి, పాతిల్లో కూడా చాలా చేశాను. అప్పుడు ఎంత మొత్తం కొన్ని ఇటు సైడు స్టోన్తో ఉండేది, మొత్తం అంతా మార్చేసి మొత్తం అంతా వుడ్ కింద చేంజ్ చేసేసి ఇక్కడైతే మైనింగ్ స్పాట్. ఇక్కడి నుంచి అన్ని డైమండ్స్ కలెక్ట్ చేసుకున్నాను. మనం ఇందులో నుంచి వెళ్ళినట్టయితే సీక్రెట్ రూమ్ అనమాట. ఇదైతే ఇలా వెళ్ళిపోతే ఫర్నెన్స్లు ఉంటాయి. ఇదైతే సీక్రెట్ రూమ్. ఇదిగోండి, ఇలా వెళ్ళచ్చు. ఇది టన్నులు అన్నమాట, చూపిస్తాను. అది కూడా చెస్ట్, డైమండ్స్, ఐరన్ అండ్ కోల్, లాపీస్, కాపర్తో బిల్డ్ చేయొచ్చు అనుకున్నాను. క్వాడ్స్ కూడా ఇందాక నదర్కి వెళ్ళి వచ్చాను. ఇది నదర్ చెస్ట్, ఇది ఫుడ్ చెస్ట్, ఇది వుడ్ చెస్ట్, ఇది స్టోన్ అలాంటికి సంబంధించింది. ఇది ఓర్స్ చెస్ట్, ఇది మొత్తం ఇది డట్ పొరపాటుని స్లాబ్స్ అవన్నీ పెట్టాను. ఇదైతే కొంచెం వేస్ట్ చెస్ట్. ఎంత ఫ్లింట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు కదా, అది మనం మైనింగ్లో చూపిస్తాను. ఇక్కడ ఒబ్సిడియన్ ఉంది, ఇదే ఏముండదు. ఇక్కడ ట్రాప్ చేసి పెట్టాను, ఎందుకంటే ఇక్కడ పిస్టన్ చేద్దాం అనుకున్నాను. అది సరిగ్గా వర్క్ అవ్వలేదు, అందుకే వదిలేసాను. ఎన్చాంట్మెంట్ రూమ్, ఎక్స్పీ బోల్డ్ అని ఉండాలి. మొత్తం అన్ని ఎన్చాంట్మెంట్స్కి వాడేసాను. 67 ఎక్స్పీ ఉండాలి, మొత్తం అంతా వాడేసాను. ఎక్స్పీ ఎలా కలెక్ట్ చేసానో కూడా చూపిస్తాను. అసలు లెదర్ ఎక్కడి నుంచి వచ్చింది, షుగర్ కింద అంతలా వచ్చిందని అన్ని చూపిస్తాను. ఇది నదర్ అన్నమాట. ఇప్పుడు వెళ్ళొద్దులే, మైనింగ్ కూడా చేశాను. నా ఫాస్ట్గా ఇన్స్టెంట్ అప్డేట్ చేసుకొని నెదరైట్ ఆర్మర్లోకి అప్డేట్ అయిపోతాం. ఇన్నాళ్ళు వీడియో పెట్టలేకపోయాను గైస్, సారీ గైస్. ఇక్కడి నుంచి అయితే కంటిన్యూస్గా వస్తుంది సర్వైవల్ గురించి. ఇంకా 10 to 15 వీడియోస్ అయితే వస్తాయి ఈ సర్వైవల్. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మైనింగ్ అది చూపిస్తాను, అంతకుముందు ఫార్మ్స్ చూపిస్తాను. మనం ఇదేమో కొత్త ఇల్లు చూపించాను కదా, పైన బీకన్ కోసం రెడీ చేశాను. కానీ ఇంకా వెదర్ స్కల్స్ కావాలి. ఇంకా ఫార్ట్రెస్ దొరకలేదు, అందుకే ఎండకి వెళ్ళలేదు. లాగ్ వస్తుంది చూసుకోండి. ఇక్కడైతే ఫామ్ చూసారు కదా, ఇక్కడి నుంచి లాగ్ వచ్చింది. అసలు ఈ మధ్య రాలేదు, అందుకే దీన్ని తీయలేదు. దీన్ని తీసేద్దాం. షుగర్ కెన్ ఫామ్ చూసుకున్నారు కదా, ఏదైనా పెట్టుకొని తెస్తే వేస్ట్ మనకి. క్వాడ్స్ పెట్టుకొని కొడదాం. చూసారా ఎలా గ్రో అయిందో. ఇంకా 2 మిగిలిపోతే ఇక్కడ పాతేసాను, అందుకే అలా ఉంది. మన ఆర్మర్ ఎంచాంట్మెంట్స్ కూడా బాగానే వచ్చినాయి. మరీ అంత బ్యాడ్ కాదు, మరీ అంత గొప్ప కూడా కాదు, బాగానే వచ్చినాయి. చీకటి అయిపోయింది, మనం అయినా భయపడక్కర్లేదు, ఎందుకంటే మనం సూపర్ ఆర్మర్, ఇది పర్లేదు. అవును, మర్చిపోయాను. సో ఎంత సూపర్ ఆర్మర్ అయినా క్రేపర్ పేలితే మన ఇల్లు పాడైపోద్ది, చుట్టుపక్కల అంతా పాడై. చూసారు, ఇదంతా చెర్రీ అక్కడ ఉండేది కొండపైన. శాప్లింగ్స్ తెచ్చి మొత్తం ఇక్కడ పాతేసాను. అప్పుడు మనకి ఈజీ అయిందనమాట పోయడం. ఆ ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి వస్తే అలాగే ల్యాగ్ అవుతూ ఉంటుంది. సారీ గైస్, ఈ ల్యాగ్ పోవాలంటే ఎండ వరకు అంతే. మరి ఫార్మ్స్ దగ్గర వెళ్ళకూడదు. క్వాడ్స్తో క్వాడ్ బ్లాక్స్ చేద్దాం.
మెయిన్గా క్వాడ్స్ వల్ల కూడా చాలా ఎక్స్పీ వచ్చింది. చూసారా, అన్ని క్వాడ్స్ ఉండాలి కదా, 54 క్వాడ్ బ్లాక్స్ వచ్చినాయి. అయినా మన ఇంటికి, మన కొత్త ఇంటికి వెళ్ళడానికి 2 రూట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ డైరెక్ట్గా పైనుంచి వెళ్ళిపోవడం, ఇలా ఎక్కడి నుంచి వెళ్ళడం. టన్నెల్ ఉందని చూపించాను కదా, ఆ టన్నెల్ దేనికే. ఐరన్ బేకన్ కూడా చేశాను, కానీ అదంతా డొల్ల. లోపలంతా కూడా నేనైతే కోల్ పెట్టాను, చూపిస్తాను. వెళ్ళడానికి అక్కడ చూద్దాం. ఇది బ్యాక్ సైడ్. అమ్మో క్రేపర్ వల్ల నా ఇల్లు సగం పాడైంది. ఇది ఫస్ట్ ఫ్లోర్, అదే బ్యాక్ సైడ్ నుంచే దీనికి ఎంట్రన్స్ ఉంటుంది. ఏదైనా ఫ్రంట్ నుంచి పెట్టుకుంటారు. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. ఇలా స్టేర్స్ ఎక్కేస్తే ఇది సెకండ్ ఫ్లోర్. ఇక్కడ వర్కింగ్ రూమ్ అనమాట. మీరు ఒకటి కామెంట్ చేయాల్సి ఉంటుంది గైస్, ఏంటంటే ఈ ఇంట్లో సామాన్లన్నీ ఉంచాలా, పాత ఇంట్లోనే ఉంచాలా అనేది. ఏదో తప్పు జరిగింది గైస్. దాన్ని అయితే సాల్వ్ చేద్దాం. ఇది కావాలా చూద్దాం, తర్వాత చేద్దాం. ఇది పడుకునేది బెడ్రూము. ఇది విజన్ రూము. ఇది పైకి వెళ్తే బేకన్ కరెక్ట్గా రాలేదు. ఇక్కడ 2 బ్లాక్స్ ఫిల్ చేసి ఇక్కడ ఒక బ్లాక్స్ ఉన్నాయి. దాన్ని కూడా ఎప్పుడు చూద్దాం. సరిగ్గా అక్కడక్కడ కొన్ని పార్ట్లు ఏదో ఉన్నాయి. ఇక్కడ 2 స్టేర్లు ఎట్టాలి. ఫోన్లో వదిలేండి. ఇది మెయిన్ ఎంట్రన్స్, కానీ ఇక్కడ డోర్ ఉండదు. కిందకి వెళ్ళిపోదు. ఇక్కడ క్రేపర్ ఉంటుంది, చూసుకుందాం. క్రేపర్ ఉందా లేదు, పేలిపోద్ది, సడన్గా పేలిపోద్ది. ఇంకా క్రేపర్ అక్కడ ఉంది. ఇక్కడ కూడా ఉంది, చూసారా ఇల్లు. ఇదైతే బయట నుంచి ఫామ్. ఫస్ట్ నేనైతే ఈ ఫ్రంట్ ఉంది కదా ఇక్కడ, అదొక్కటే కట్టి వదిలేద్దాం అనుకున్నాను. మరి అంత చిన్నగా ఉంటే బాగోదని పైకి పెట్టాను. పైనుంచి ఏదో ఏలాడుతున్నట్టు ఉంటే బాగుంటుందని ఇది పెట్టాను. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ పెట్టాను. క్రేపర్ని అయితే చంపుదాం, మన ఇల్లు పాడవకుండా. రండి ఇక్కడికి రండి. మనం అసలు ఎందుకు భయపడుతున్నాం గైస్? ఉందిగా, వచ్చిపోయిన అసలు పోలో మనకైతే కలిసి వచ్చింది. బ్లాక్స్ మనం తీయక్కలేదు, ఇక్కడ ఫ్లాట్ చేయాలి కదా అలాగా అని. డోర్ సౌండ్స్ పెట్టించుకోకండి, గాలి ఎక్కువ ఇస్తుంది. ఇది మన పాత ఇల్లు, ఇది మన కొత్త ఇల్లు. ఇప్పుడైతే మనం వీడియోని అయితే స్టార్ట్ చేయదు. ఎంత జస్ట్ చెప్తున్నాను ఇన్నాళ్ళు ఏం చేశాను. ఇక్కడ ఒక కొండ ఉండాలి, చూస్తే గుర్తుంటుంది. కానీ ఇక్కడ కొండ అయితే లేపేశాను సగానికి. అసలు ఎలా ఉండదు కొండ, అది లేపేసి చిన్న బిట్టు లేదాను. అది కొండ. పదండి. మనమైతే ఏదో నాయిస్ వస్తూ ఉంటుంది, నాయిస్ అయితే పట్టించుకోకండి. ఇల్లు అప్పట్లో ఫాల్ట్లా కట్టాను. ఇక్కడ చూడండి స్టేర్ ఉంది, ఇక్కడ చూడండి స్టేర్ లేదు. పోన్లే, పర్లేదు, బాగానే ఉంటుంది. అలాగేనని మనమైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి, ఏదో ఇంట్రొడక్షన్ కోసం వచ్చాను. మనం సామాన్లన్నీ ఇందులో పాడేసి ఒకసారి నదర్కి వెళ్దాము, లేకపోతే మైనింగ్కి వెళ్దాము. మైనింగ్కి వెళ్ళిపోదాం గైస్. మనం బ్లాక్స్ అన్నీ ఇందులో పడేసి మైనింగ్కి వెళ్ళిపోదాం. ఫుల్ క్లియర్ చేసేసి వచ్చేద్దాం. మైనింగ్కి వెళ్ళి అసలు ఎలా మైనింగ్ చేస్తాను, మైనింగ్ ఏంటి, ఎలాగా, ఇన్ని డైమండ్స్ ఎలా దొరికినాయి చెప్పడం మర్చిపోయాను. ఇది ఫార్చ్యూన్ ఉంది గైస్, అందుకే అన్ని డైమండ్స్ వచ్చినాయి.
చెత్త దాంట్లో పెట్టాలి గోల్డ్. ఇంకా క్వార్ట్స్ బ్లాక్స్ ఉన్నాయి. పిస్టల్ అన్నీ ఎలా వచ్చినాయంటే మనం సీక్రెట్ రూమ్ కడదాం అనుకున్నాను బోల్డ్ అని, కానీ అదే వదిలేసాను. ఇంకోండి గ్యాస్ని చంపాను. అయితే ఇది నేను కొన క్లియర్ చేశాను ఇందాకే కొంచెం. అయితే దేన్ని చంపినా బోతో అదైతే కుక్ అయిపోతుంది. అక్కడ కూడా ఇందులో పడేద్దాం. ఇంకా మేనేజ్మెంట్ ఇంకా బాగుండాలి. ఆటోమేటిక్ ఫామ్ కూడా కట్టాలి. ఇంకా ఫ్యూచర్లో ఇవన్నీ వస్తుంది. ఇప్పుడప్పుడే ఎండ్ అయ్యే సిరీస్ కూడా కాదు ఇది. ఇందులో కొందరు పెడదాం. చుక్కరికన్నోడు ఇక్కడే, ఊళ్ళు ఇక్కడే. మ్యాక్సిమం పెట్టాను అన్నీ పెట్టాను. క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెట్టాను? కొంచెం వడ్డు తీసుకుందాం. వడ్డు ఇక్కడ కాదు, ఇక్కడ సగం వడ్డు తీసుకుందాం. ఏం లేదనుకోండి అందరూ. బోలేని క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాను. క్రాఫ్టింగ్ టేబుల్ మన దగ్గర కూడా పెట్టుకున్నాం. 2 వచ్చినాయి. పోలే ఇంకో చోటు తీసుకుందాం. మర్చిపోతాను గైస్ అసలు ఇందులో ఎక్కడ ఉందేమో అని. 10 వెళ్ళిపోదాం మైనింగ్కి. అయితే నేనైతే సిల్క్ టచ్తోనే మైనింగ్ చేస్తున్నాను. ఫార్చ్యూన్తో మైనింగ్ చేయట్లేదు. ఓన్లీ ఓర్స్ మాత్రమే ఫార్చ్యూన్తో చేస్తున్నాను. కేవ్ వచ్చినప్పుడల్లా అటు ఇటు తిప్పేస్తున్నాను. ఇదైతే ఐరన్ మైనింగ్కి కనబడదు, అలా ఉంటుంది ఐరన్ మైనింగ్. ఇక్కడి నుంచి కింద కనబడట్లేదు. డైరెక్ట్ అనమాట. ఓర్స్ వచ్చిన దగ్గర కట్ట డట్ ఇట్సాను, డట్ అలాగా. ఇక్కడైతే మనం ఐరన్ ఎంతలా ఎలా వచ్చిందంటే ఇక్కడి నుంచే. ఇదైతే ఐరన్ క్రస్ట్, మొత్తం ఇదంతా ఐరన్ ఉంటుంది. ఇంకా ఐరన్ తీయలేదు, చిరాకు వచ్చి వదిలేసాను. ఆ ఐరన్ అంతా కూడా నేను బీకాన్కి పడేసాను. కొంచెం ఐరన్ ఉందనుకోండి, ఇంకా కొంచెం పెట్టి చాలా ఉంది. ఇది మన మైనింగ్ సెక్షన్. ఒక్కలేనే తీసాను, ఇంకా చాలా నేను తీయాలి. అదొకటి ఇదొకటి ఎల్ షేప్లోనే బోల్డ్ అండ్ డైమండ్. 7 డైమండ్స్కి ఒకసారి అయితే నాకు 20 డైమండ్స్ వచ్చినాయి. 7 డైమండ్స్కి 20 డైమండ్స్ వచ్చింది ఫార్చ్యూన్ వల్ల. ఇంకోటి చేద్దాం. ఇక్కడ 1 2 3. మెయిన్ విషయం మర్చిపోయాను గైస్, టార్చ్లు ఆడడం మర్చిపోయాను. పైకి కిందకి తిరగడం సరిపోతుంది. ఒక డైరెక్ట్ వాటర్ది పెట్టేసుకుంటే సరిపోయేది. పైకి మాత్రం కుమ్ముడు ఎక్కేస్తున్నా. మళ్ళీ కిందకి రావాలి కదా. కోలైతే బేభత్సంగా ఉంది, అదే కాదు. ఇప్పుడు కూడా మనం ఇన్వెంటరీలో అన్నీ ఉంచుకోవాలి. ఇది ఇక్కడైతే ఏముండదు. ఒకప్పుడు ఇందులో కొన్ని పెట్టి ఒక చెస్ట్ ఉండేది అక్కడ. ఇప్పుడైతే బేభత్సం చేస్తాం మనమైతే. ఎందుకంటే బ్లాక్లు పెట్టేసుకున్నాం. వుడ్ అయితే పెద్ద ఎక్కువ తీయలేదు, కానీ వుడ్ ఉంది, బయటే ఉంది, తీయాలి. వుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు నేను. మొత్తం ఓర్స్ ఇల్లు. అందుకే నేను ఫస్ట్ ఇల్లు ఈ వుడ్తో కట్టాను, కానీ సెకండ్ ఇల్లు మాత్రం మనమైతే ఎలా కట్టామో మీరే చూసారు కదా, వుడ్తో కట్టలేదు. అది ఇక్కడ మనం ఎందుకు వచ్చాం, మనం కొంచెం కోల్ తీసుకున్నాం.
మిగతా కోళ్ళని ఇక్కడ పడద్దాం. ఇది జస్ట్ ఇంకో మిక్స్ అండ్ ప్యాచ్లో ఇంకోటి కూడా చెప్పాల్సి ఉంది. ఇది ఇంకా దానికి సపరేట్ పెట్టి చేయడం కన్నా చెప్పేస్తున్నాను. చెస్ట్లోకి వెళ్తుంది, ఈ లీఫ్లో కూడా వెళ్తుంది, కానీ వుడ్లోకి మాత్రం చెస్ట్ ఓపెన్ అవ్వదు, కానీ లీవ్స్లో మాత్రం చెస్ట్ ఓపెన్ అవుతుంది. లీఫ్ బ్లాక్స్ ఏమో ఉండదు, అందరికీ తెలిసిందే, జస్ట్ చెప్తాను. అందుకే ఇంకా వీడియో ఇంకా సెకండ్ ఎపిసోడ్ రావడానికి టైం పట్టుద్ది. మిస్ అండ్ ఫ్యాక్ట్స్ వీడియోని మనం షార్ట్స్ కూడా మొదలెడదాం అనుకుంటున్నాను. ఏమంటారో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మరి సబ్స్క్రైబ్ చేస్తే నాకైతే ఎనర్జీ వస్తుంది వీడియోలు చేయాలి అని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. లైక్ అయితే మన వీడియోలు అందరికీ సజెస్ట్ అవుతుంది అనమాట, చూడండి అని. అప్పుడే మనకు ఎక్కువ సబ్స్క్రైబర్లు వస్తారు. అక్కినేటర్ వీడియోకి ఓన్లీ ఒక్క లైక్ మాత్రమే ఉంది, వ్యూ కూడా ఎవరు లేరు. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేస్తే మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను. మీరు సపోర్ట్ చేస్తేనే GTA 5 కూడా తెద్దాం అనుకున్నాను, కానీ GTA 5కి కంప్యూటర్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తే మనీ వస్తుంది, మనీ వస్తే నేను కంప్యూటర్ కొంటాను. అది లాజిక్. GTA 5 వీడియోస్ కూడా వస్తాయి, కానీ ఇప్పుడు కాదు, ఇంకా టైం పట్టుద్ది. మీరు సపోర్ట్ చేస్తేనే అదంతా అవుతుంది. ఎంతసేపు వచ్చింది రికార్డింగ్? 17 minutes గైస్. అసలు ఏం చేశాను 17 minutesలో? మీకు అన్నీ చెప్పడం సరిపోయింది. 25 minutes కానీ ఎక్కువ రాను, అది నా లిమిట్. కానీ సెకండ్ ఎపిసోడ్ మాత్రం తెలిసిందిగా 40 minutes, ఏకంగా 40 minutes వచ్చింది. చచ్చిపోయినాడు ఇచ్చేలాగా. ఇలాగే మైండ్ చేస్తూ ఉంటాను, వాటిని ఇలా కవర్ చేసుకుంటూ రావాలి. ఈ లెవెల్నా వేరే లెవెల్లో మైండ్ చేయాలి కొంచెం చెప్పండి. ఈ లెవెల్లోనే మంచిగా డైమండ్స్ దొరుకుతున్నాయి నాకైతే. ఇప్పుడైతే లెక్కలేదు అనుకోండి, నాకైతే ఈ మధ్య డైమండ్స్ దొరకలేదు. కానీ స్టార్టింగ్లో తెగ దొరికి గైస్, అసలు స్టార్టింగ్లో అయితే తెగ దొరికి. పైనటి మనం ఆల్రెడీ తవ్వినట్టున్నాం. ఒక్కసారి దీన్ని ఇదా ఓకే ఓకే తెలిసింది. మనం తర్వాత కంప్లీట్ చేసుకుంటే వెళ్ళాలి. ఫాస్ట్గా తవ్వి వెళ్తే ఫాస్ట్గా డైమండ్స్ దొరుకుతాయి. ఫాస్ట్గా సపోర్ట్ ఎక్కడ వేసేది దానికి వెళ్ళింది. అక్కడ ఒక్కొక్క ఇక్కడ తవ్వుతుంది కనబడుతుంది. వాడతాం పిచ్చు ఎక్కడ ఉందిరా? అసలు పిచ్చి ఎలా వస్తుంది? టఫ్తోనే పిల్లర్స్ బిల్డ్ చేసినట్లయితే నాకైతే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయితే ప్రాజెక్ట్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏమంటారు చెప్పండి? ఆ ప్రాజెక్ట్ ఏంటి చెప్పమంటారా?
ప్రాజెక్ట్ ఏంటంటే ఒక కాలనీ క్రియేట్ చేద్దామని. మొత్తం మన హౌస్లో ఉండాలి ఆ కాలనీ అంతా. బోల్డెన్ హౌస్లు కడదామని ఆల్రెడీ 2 హౌస్లు కట్టాను. ఇంకో 5-6 గోల్డ్ దొరికింది. ఇంకో 5-6 హౌస్లు అవుతాయి అలాగా. మొత్తం అన్నిటిని కలిపి ఒక పెద్ద సామ్రాజ్యాలను చుట్టూరు గోడలు కట్టేద్దాం. బాగుంటుంది కదా అలాగా. నచ్చితే ఐడియా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి అలా ట్రై చేద్దాం. నాకైతే చాలా బిల్డింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మనకి డైమండ్ అనుకున్నాను, అందుకే ఆగాను. కాదు ఏదో నచ్చింది. ఏం దొరకదు కదా. టఫ్ వచ్చిన దగ్గర అయితే మీరైతే అసలు వదలకండి కదా. చుట్టూరు మైండ్ చేయండి. నేనైతే మైండ్ చేయట్లేదు. మీరు బిగినెస్ అయితే ఖచ్చితంగా మైండ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఐరన్ ఎక్కువ ఉంది ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంటిది, ఇక్కడ నాకు తెలిసి డైమండ్స్ దొరికినాయి అనుకుంటా. పక్కన పెట్టుకున్నాను చూడు. ఇదిగోండి పక్కన ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎక్కడి వరకు వెళ్ళాను నాకు తెలియదు. చూసారా, ఏదో ఇప్పుడే అనుకున్నాం అంత దూరం వెళ్ళిందా. అది అలా ఉంటుంది. ఒక డైమండ్ అసలు ఎలా దొరికినాయి అని ఒకటి జస్ట్ చూపిస్తాను. వీడియో తీసినప్పుడు కరెక్ట్గా వర్క్ అయింది. వీడియో తీసినప్పుడు ఏమీ జరగదు. వీడియో తీసినప్పుడు మాత్రం దొరకదు. ఎందుకంటే వీడియోలో మనం టైం చూసుకుంటాం కాబట్టి. బయట అయితే టైం చూసుకోము. అలా తవ్వుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ వరకు అయితే అక్కడ వరకు. అలా ఒక నెల వరకు మైన్క్రాఫ్ట్ వీడియోలు రాలేదు. ఆ నెలలో ఎంత చేసినా ఇంకా చాలా చేయొచ్చు, కానీ ఏం చేయలేదు. టైం సరిపోతుంది. అమ్మా ఎంత మైండ్ చేసిన డైమండ్స్ సరిపోదు. ఈ పాటికి నాకు అయితే 7 డైమండ్స్ ఈజీగా దొరికేసి. ఫార్చ్యూన్స్ అయితే ఈ పాటికి 20 దొరుకుతాయి. ప్రతిసారి లక్ సేమ్గా ఉండదు గైస్. వీడియో తీసినప్పుడైతే అసలు సేమ్గా ఉండదు. అక్కడ వదిలేసండి వీళ్ళు అలా వదిలేస్తాను గైస్. వెళ్ళేటప్పుడు చూసుకుంటున్నాను అయ్యా. నేను పక్కన వెళ్ళాను కాబట్టి టైం సరిపో. దానికన్నా ముందుకు వెళ్ళాలి. పక్కన ఉన్నప్పుడు ఇంకా ఉంది, చాలా దూరం ఉంది. ఇంకా పెద్ద ఏం లేదు, పెద్ద దూరం లేదు, ఎంత దూరం లేదు. దానికన్నా దూరం వెళ్ళినప్పుడు ఉంటుంది. ఒక చెప్పడం మర్చిపోయాను. ఒక డైమండ్ షవర్ అయితే బ్రోక్ అయింది. అది దానికైతే ఫార్చ్యూన్ 3 కూడా ఉంది. దానివల్ల అంత ఫ్రెండ్ దొరికింది. చెప్తానని అన్నాను కానీ మర్చిపోయాను మీతోనే ఈ వీడియో లేనప్పుడు. ఇక్కడ ఒకటి మైండ్ చేసి వెళ్ళిపోదాం. అమ్మా పోకేమాన్ యునైట్ ఆడడానికి టైం పట్టచ్చు. అందాక మైన్క్రాఫ్ట్ వీడియోస్ అయితే చేస్తాను. పోకేమాన్ యునైట్ ఆఫ్లైన్లో అసలు ఏం ఆడలేదు. మైన్క్రాఫ్ట్ ఆడాను కానీ పోకేమాన్ యునైట్ ఆడలేదు.
అసలు కనబట్లేదు అనేసి టార్చర్ అలా వెళ్ళిపోతూ ఉంటాను. చూసారా ఇప్పుడైతే కనబట్లేదు, బ్యాక్ సైడ్ ఏమైందో. ఇప్పుడైతే పక్కన కేవ్ కూడా ఉండకపోవచ్చు, అదే పక్కన నేను తవ్వింది కూడా ఉండకపోవచ్చు. ఉంది వేసి ఇంకానే ఇంకొంచెం దగ్గరలో అయిపోద్ది. ఒకటి సర్ప్రైజ్ అది అయిన తర్వాత ఏంటంటే, సర్ప్రైజ్ కూడా ఇంకా జస్ట్ ఏమనుకోకుండా ఏం లేదు వెళ్ళిందో తెలుస్తుంది. జస్ట్ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ ఒక కాలనీలో తయారు చేద్దామని. ఇక్కడ మీకు వెళ్ళి కొద్ది అర్థమవుతుంది. ఇక్కడ వచ్చింది ఇలాగా 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 అన్నిటిని మీట్ అయ్యేలాగా మనం మీటింగ్ వద్దులే, ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ మనకు అదృష్టం లేదు, ఈ లైన్లో మనకు పెద్దగా కలిసి రావట్లేదు. అందుకే ఇక్కడికి వచ్చి ఇలా తవ్వుకొని వెళ్ళిపోదాం. ఏదో వచ్చిందా, డైమండ్స్ ఏ రాలేదు. డైమండ్స్ వస్తే బాగుంది. ఈరోజు చాలా బ్యాడ్ లక్ కేస్. మీకు చూపుతా ఉన్నప్పుడు ఏమైనా దొరకట్లేదు. డైమండ్ వచ్చేవరకు వీడియో ఎండ్ అవ్వదు. 50 నిమిషాలైనా గంటైనా మీకు వీడియో వస్తుంది. ఇది టార్చ్ ఇప్పుడు బాక్స్ పెట్టానా నేను. అన్ని డైమండ్స్ చూసారు కదా జస్ట్లో గోల్డెన్ దొరికి. ఇప్పుడైతే డైమండ్ పిక్స్ అయ్యే వరకు రాదైతే డైమండ్స్ రావు. డైమండ్స్కి ఇది దొరికేసి డైమండ్స్కి టూ 200 అంతా నుంచి 100 వరకు నేను టర్న్ వేసుకున్నాను. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 700 800 ఇక్కడ పెరుగుద్ది తగ్గుద్దే చూద్దాం. ఇలా ఇంకెళ్ళడం కూడా కష్టమే, ఇంకెళ్ళడం ఆపి ఇలాగే ఆపేస్తారు దాని దగ్గర. ఎంత లోతుకు వచ్చాను కదా, ఇంతలా ఉంటుంది. బెడ్ రాక్ దగ్గరికి వచ్చింది చూడండి. ఐరన్ దొరికింది. ఐరన్ కస్టేజ్
ఇది ఎఫిషియన్సీ 4, ఇది ఎఫిషియన్సీ 4, అన్బ్రేకింగ్ 3, అన్బ్రేకింగ్ 3. సిల్క్ టచ్ ఇది, ఇదేమో ఫార్చ్యూన్ 3. అంతే, ఏమో ఉండదు తేడా, అదొక్కటి తేడా. ఇది పెద్ద ఏమి ఉండదు. ఎఫిషియన్సీ 4 అంతా ఉంటుంది. C4 అన్బ్రేకింగ్ 3 ఏదో అంటే పైన తెలియదు. ఎఫిషియన్సీ 4, నాట్ బ్యాక్ 2 ఉంది. ఎందుకైతే బోకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్గా మైనింగ్ చేసి ఒకసారి ఆగండి. వేసి వచ్చేసాం. మనం అయితే మైనింగ్ చేసేద్దాం. చేద్దాం. పెడుతుంది గోల్డ్. బెడ్ రాక్ మధ్యలో ఉంది. అన్నీ కొంచెం పైకి అలా ఉన్నది. మాము ఇంకా ఈ వీడియోకి అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం. అంతవరకు బాబాయ్. డైమండ్స్ మనకైతే ఉత్తిగా దొరకట్లేదు అసలు. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా స్ట్రీట్స్ క్రియేట్ చేస్తాను. అలాగా వెళ్ళిపోతాను. బాయ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా.